వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతూరు డివిజన్ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం యూత్ ఆధ్వర్యంలో చింతూరు ఐటీడీఏ పీఓ వద్ద యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి యువతకు నెలకు 1,500 ఇస్తామని చెప్పి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని, ప్రతి మహిళకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని ఏడాది గడిచిన దాన్ని ఊసేలేదన్నారు. తక్షణమే ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీసీల అధ్యక్షులు ఆవుల మర్యాదాస్, వైసీపీ మండల కన్వీనర్ అల్లూరి కోటయ్య, ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచులు కారం పార్వతి, సున్నం అభిరామ్, కట్టం లక్ష్మి, మాజీ డైరెక్టర్లు దికొండ గంగాధర్, ఆరవ వెంకట రామారావు, చెవుడిపోయిన శంకర్, మంద నరసింహరావు, భీతి ముత్తయ్య, వాసం సీను, మునిగిల రాంబాబు, యూత్ ప్రెసిడెంట్ పాపారావు, యూత్ లీడర్ బత్తల వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు నీకు పట్టం కట్టారు. మరి ఎందుకు పట్టం కట్టారు? నువ్వు ఇచ్చిన హామీలను అమలుపరుస్తావనగా ఆలోచన మీదే ఇవాళ నీకు బ్రహ్మరథం పట్టారు. మరి ఇలా ఓడదాటిలాగా ఓడమల్లేలాగా చేసే పరిస్థితి ఇలా నిలబడుతుంది. మా డిమాండ్ ఒకటే, నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో, మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం హామీలు అమలుపరిచింది మేనిఫెస్టోలో పెట్టారో ఆ యొక్క పథకాలు మీరు సంవత్సరమైనా అమలుపరచలేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పథకాలను అమలుపరచాలి. ముఖ్యంగా యువత ఇలా చదువుకున్న నిరుద్యోగులు కొన్ని లక్షల మంది ఇలా ఉద్యోగాలు లేక మరి కూలికి పోయే పరిస్థితి కూడా కనబడుతుంది. మరి ఇలా నువ్వు అన్న మా ప్రకారం సెలవు తీసుకుంటున్నాను. మన యువ నాయకుడు మన బత్తల వెంకటేశ్వర గారు, యూత్ నాయకుడు మాట్లాడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోలవరం వైఎస్ఆర్ యూత్ యువజన విభాగం నుండి ఐటీడీపీఓ గారికి ఆర్జీ యుద్ధాలు వచ్చాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, చంద్రబాబు గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలమే మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో పెట్టిన చంద్రబాబు గారు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తారన్న హామీని తక్షణమే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, అమ్మఒడి అనే పథకం ప్రవేశపెట్టారు. అమ్మఒడి పథకం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పి ప్రవేశపెట్టాక ఈరోజు 300 ఉంటే అమ్మఒడి రాదు, రైతు కంటే ట్రాక్టర్తే రాదంటాం. అది ఎంతవరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆప్షన్లు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఏమైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమం అలాగే 2 నిమిషాలు ఈరోజు తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల